వాస్తవానికి ప్రతి మనిషికి కొన్ని రహస్య శక్తులు ఉంటాయని వేదశాస్త్రంలో స్పష్టంగా రాయబడింది. అయితే వేదశాస్త్రం ఆ రహస్య శక్తులకు చక్రాలు అని పేరు పెట్టింది. మనం ఆ చక్రాలను సక్రియం చేయడం నేర్చుకుంటే మనకు కొన్ని రహస్య శక్తులుంటాయి. వాటి సహాయంతో మన మెదడు యొక్క ఆలోచన శక్తి, దృష్టి శక్తి, అభ్యాస శక్తి 100 రెట్లు పెరుగుతాయి. మీరు ఆ చక్రాలను సక్రియం చేయడం నేర్చుకుంటే మీ సమస్యలన్నీ ముగుస్తాయి. దీనివల్ల మీరు కేవలం ఒకసారి చదివిన దాన్ని కూడా గుర్తుంచుకోగలుగుతారు. కానీ ఇది పూర్తిగా నిజమేనా అంటే అవును. అయితే నిజానికి ఈ చక్రాలంటే ఏంటి? అవి ఎలా సక్రియం చేయబడతాయి? అవి ముందుగా తెలుసుకోవాలి. నేటి కాలంలో మన జ్ఞాపక శక్తి చాలా చెడిపోయింది. ఉదాహరణకి మనం 10 సెకన్ల లోపు కేవలం 15 పదాలను కూడా గుర్తుంచుకోలేకపోతున్నాం. ఇది ఎందుకు జరుగుతుందో ఆలోచించి చూడండి. ఎందుకంటే నేటి కాలంలో మన జీవన విధానం పూర్తిగా చెడిపోయింది. కాబట్టి ఇలా జరిగింది. అయితే పాతకాలంలో ప్రజల జ్ఞాపక శక్తి నేటి కాలం కంటే 100 రెట్లు ఎక్కువ. దీనికి నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. నేటి కాలంలో అత్యుత్తమ రాజులలో ఒకరిగా చెప్పుకునే మహారాజా పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ కథను నేను మీకు చెప్తాను. అతనికి మహమ్మద్ గోరి అనే శత్రువు ఉన్నాడు. మహమ్మద్ గోరి మహారాజా పృథ్వీరాజ్ చౌహాన్ కళ్ళు తీసేసి పెద్ద మైదానంలో నిలబెడతాడు. మహమ్మద్ గోరి నేను అతని కళ్ళు పీకేశాను కాబట్టి ఇప్పుడు అతను ఏం చేయలేడు అనుకున్నాడు. అతను పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ చేతికి విల్లు మరియు బాణాన్నిచ్చాడు. మహమ్మద్ గోరి తన నోటి నుంచి కొన్ని మాటలు ఉచ్చరించగానే ఆ మాటలు ధ్వని ప్రకారం పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ తన విల్లు మరియు బాణాన్ని ఆ దిశలో ప్రయోగిస్తాడు. ఆ ఒక్క బాణం నేరుగా వెళ్ళి మహమ్మద్ గోరి ఛాతికి దిగబడుతుంది. దాంతో మహమ్మద్ గోరి అక్కడికక్కడే మరణిస్తాడు. ఒక్కసారి ఆలోచించండి. చూపు లేకుండా కేవలం స్వరం సహాయంతో అంత దూరం నుంచి బాణాన్ని సరిగ్గా ప్రయోగించాడంటే వారి మెదడు ఎంత శక్తివంతమైందో ఊహించండి. నేటి కాలంలో ఎక్కడైనా ఇలాంటి మెదడు శక్తి, అటువంటి నైపుణ్యాలు ఉన్నాయో లేదో మీకే తెలుసు. పాతకాలంలోని గౌతమ బుద్ధుని గురించి మాట్లాడితే వాళ్ళందరూ తమ శరీరంలోని 7 చక్రాలను సక్రియం చేశారని నమ్ముతారు. అంటే 7 చక్రాలు నిజంగా ఉన్నాయని చరిత్ర కూడా రుజువు చేస్తోంది. కానీ ఈ 7 చక్రాలు ఏంటి? వాటిని ఎలా సక్రియం చేయాలి? అంటే మొదటిగా వేదశాస్త్రం ప్రకారం 7 చక్రాలు ఏంటో శాస్త్రీయంగా నేను మీకు చెబుతాను. 7 చక్రాలు ప్రాథమికంగా మన శరీరంలోని 7 భాగాలు. ఇక్కడ మన శరీరంలో అనేక నరాలు వచ్చి కలుస్తాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మీలో ఉండే మొదటి చక్రం మూల చక్రం, అంటే మూలాధారం. ఇది మీ శరీరం యొక్క మనుగడను రక్షించే చక్రం. మీరు జీవించడానికి ఇదే కారణం. మీకు ఆకలిగా అనిపించడానికి కారణం కూడా ఇదే చక్రం. ఇది మీ శరీరం లోపల వచ్చే మొదటి చక్రం. ఇక రెండవది, దీని పేరు సాక్రేడ్ చక్రం. ఇది మీ సృజనాత్మకతను గురించి, మీరు ఎంత సృజనాత్మకంగా ఉన్నారనే దానిపై ఆధారపడి ఉండే చక్రం. కొంతమంది చాలా సృజనాత్మకంగా ఉంటారు, మరికొంతమంది ఉండరు. అలా ఉండేవారిలో ఈ చక్రం సక్రియం చేయబడింది అని అర్థం. ఇక మూడవ చక్రం మణిపుర చక్రం. మణిపుర అనేది ఆత్మవిశ్వాసం. మీ ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయాన్నిచ్చే చక్రం. కొంతమంది తమను తాము ఎక్కువగా నమ్ముకుంటారు. వారిలో ఈ చక్రం సక్రియం చేయబడిందని నమ్ముతారు. నాలుగవ చక్రాన్ని అర్హత అని పిలుస్తారు. ఇది ప్రాథమికంగా మీ హృదయ చక్రం. అంటే మీకు ప్రేమ ఉన్నా, కోపం ఉన్నా మీ శరీరం లోపల జరిగే ఈ ప్రభావాలన్నీ ఈ చక్రం ద్వారా నియంత్రించబడతాయి. తదుపరి చక్రం పేరు విశుద్ధం. విశుద్ధం అనేది మీ శరీరంలోని అనేక విషయాలను నియంత్రించే చక్రం. దాని అతి ముఖ్యమైన ఉదాహరణ మీ స్వరం. కొంతమంది చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్లలో ఈ చక్రం చాలా చురుగ్గా ఉందని నమ్ముతారు. ఇప్పుడు చివరి 2 చక్రాలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే ఇవి మీ మెదడుకు అనుసంధానించబడి ఉంటాయి. 6వ చక్రం పేరు మూడవ కంటి చక్రం, అంటే అంజన. ఈ చక్రం మీ ఆలోచన సామర్థ్యాలను, దృష్టి శక్తిని మొదలైన వాటిని నియంత్రిస్తుంది. అంటే చాలా తక్కువ సమయంలో చాలా గుర్తుంచుకోగల కొంతమంది వ్యక్తుల్లో ఈ చక్రం సక్రియమైందని అర్థం. ఇకపోతే చివరి చక్రం క్రౌన్ చక్రం లేదా సహస్ర చక్రం. ఇది మీ మెదడులో ఉన్న ఒక చక్రం. ఈ చక్రం మిమ్మల్ని పూర్తిగా నియంత్రిస్తుంది. మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయి, ఈ చక్రం ప్రతిదీ నియంత్రిస్తుంది. మనం మన జ్ఞాపక శక్తిని పెంచుకోవాల్సి వస్తే చివరి 2 చక్రాలను మనం నియంత్రించగలిగితే, అంటే వాటిని సక్రియం చేయగలిగితే మన జ్ఞాపక శక్తిని పెంచుకోగలమా? అవును, తప్పకుండా చేయగలం. మన ఆలోచన సామర్థ్యాలను పెంచుకోగలమా? అవును, తప్పకుండా మనం చేయగలుగుతాం. వేద శాస్త్రం ప్రకారం ఈ 2 చక్రాలను చాలా సులభంగా సక్రియం చేయగల 5 పద్ధతులున్నాయి. ఇప్పుడు అవేంటో చూద్దాం. మొదటి పద్ధతి మీ వెన్నెముక స్థానం. పాతకాలంలో ప్రజలు ఎల్లప్పుడూ నేలపై ఎక్కువగా కూర్చునేవాళ్ళు. నేలపై కూర్చుని చదువుకునేవాళ్ళు. నేలపై కూర్చునే తినేవారు. అయితే ఆ సమయంలో పడకలు లేవా అంటే ఉండేవి. మరైనా కూడా ఎందుకు కిందనే కూర్చునేవారు? ఎందుకంటే దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది.
చూడండి, దీనికోసం మీరు కొంచెం శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. మనం వెన్నెముక అని కూడా పిలిచే మీ స్పైన్ లోపల చాలా నరాలు ఉంటాయి. మీ శరీరం లోపలికి వచ్చే అన్ని నరాలు స్పైన్ నుంచే ఉత్పత్తి అవుతాయి. మీరు నిటారుగా కూర్చోకపోతే మీ స్పైన్ వంకరగా మారుతుంది. దాని కారణంగా నరాలు సాగుతాయి. ఉదాహరణకి మీ చేతిలో ఒక తాడును ఊహించుకోండి. మీరు దాన్ని గట్టిగా రెండు పక్కల నుంచి లాగితే ఒక సమయంలో ఆ తాడు తెగిపోతుంది. అదేవిధంగా మీరు మీ స్పైన్ను పదే పదే వంచి చదువుతుంటే మీ స్పైన్పై ఒత్తిడి పడుతుంది. నరాల మీద కూడా ఒత్తిడి ఉంటుంది. దాని సహాయంతో మీ శరీరం లోపలికి వెళ్లే సంకేతాలు, మీ మెదడుకు వెళ్లే సంకేతాలు, మీ జ్ఞాపక శక్తి అవన్నీ తగ్గుతాయి. అందుకే మీరు ఎప్పుడైనా నిటారుగా కూర్చుని చదువుకోవాలని చెప్పబడింది. తదుపరి పద్ధతి మన ముద్రలు. కొన్ని ముద్రల సహాయంతో మనం మన చక్రాలను సక్రియం చేయొచ్చు. ఈరోజు 2 ముద్రలను గురించి తెలుసుకుందాం. వాస్తవానికి యోగాలో మీరు ప్రదర్శించగల అనేక ముద్రలున్నాయి. ప్రస్తుతానికి ఈ 2 ముద్రలు ఏవో చూద్దాం. మొదటి ముద్ర తాటక. తాటక అనేది చాలామంది చేసే ముద్ర. దాని నుంచి ప్రయోజనాలు కూడా కనిపిస్తాయి. మీరు దీనిలో చేయవలసిందల్లా ఏంటంటే దూరంలో ఉన్న దానిపైన దృష్టి పెట్టాలి. దీన్ని ప్రయత్నించేటప్పుడు మీరు ఏకాగ్రత పెట్టగలరని మీకే అర్థమవుతుంది. ఒకవేళ అలా కాకుండా మీ మనసులో చాలా ఆలోచనలు గనక వస్తే మీ ఏకాగ్రత శక్తి పూర్తిగా నశించిందని అర్థం. అందుకే మీరు ఈ ఆసనాన్ని నిరంతరం చేస్తూ ఉండాలి. మీరు దీన్ని హాయిగా చేస్తూ ఉంటే మీ ఏకాగ్రతను చాలా వరకు పెంచుకోగలుగుతారు. ఇకపోతే రెండవది స్వరయోగ అనే మరో ఆసనం ఉంది. ఇది మీరు మీ తల్లిదండ్రులకు కూడా చెప్పగల యోగాసనం. మీరు దీన్ని రోజూ చెయ్యాలి. మీరు రాత్రి పడుకునేటప్పుడు మీ ముక్కు రంధ్రం కింద మీ వేలు ఉంచి మీ ముక్కులోని ఏ భాగం ఎక్కువగా ఉచ్ఛ్వాసం చేస్తుందో చూడండి. మీ కుడి ముక్కు రంధ్రం నుంచి ఎక్కువ శ్వాస వస్తూ ఉంటే ఎటువంటి సమస్య లేదు. కానీ రాత్రి పడుకునే ముందు ఎడమ వైపు నుంచి ఎక్కువ గాలి వస్తుంటే మాత్రం మీరు పడుకునే ముందు మీ ఎడమ వైపు పడుకోవాలి. ఇది ఎందుకు అంటే సైన్స్ ప్రకారం, ప్రాథమికంగా వేదశాస్త్రం ప్రకారం మీ ఎడమ వైపు నుండి ఎక్కువ శ్వాస వస్తుంటే మీరు ఎడమ వైపు నిద్రపోతే కావలసినంత ఆక్సిజన్ మీ గుండెకు చేరుతుంది. నేను చెప్పిన విధంగా చేస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ప్రతిరోజు పడుకునే ముందు తనిఖీ చేయండి. ఏ ముక్కు రంధ్రం నుంచి శ్వాస ఎక్కువగా వస్తుందో మీరు ఆ వైపుకు తిరిగి పడుకోండి. ఇక తదుపరి ట్రిక్ గురుకుల షెడ్యూల్. మునుపటి రోజుల్లో ఒక షెడ్యూల్ తయారు చేయబడింది. గురుకుల నియమం ప్రకారం ఈ సమయంలో మేల్కొనాలి, ఈ సమయంలో తినాలి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి. ఇవన్నీ కూడా నియమాలున్నాయి. ఈరోజు అలా ఏదీ లేదు. ఈ రోజుల్లో ఉదయం 4 గంటలకు మేల్కొనడం సాధ్యం కాని పనిగా మారింది. ఎవరూ లేవడం లేదు కూడా. కానీ మీరు చేస్తుంది అదే రోజువారీ పని చెయ్యాలి. అంటే మీరు ఉదయం 10 గంటలకు తింటే ఆపై రాత్రి 10 గంటలకే తినండి. ఇలా కాకుండా ఒకరోజు ఒకలా మరొక రోజు మరోలా చేస్తే మీ శరీరం యొక్క అల్గారిథం పూర్తిగా దెబ్బతింటుంది. ఇక తర్వాత ట్రిక్ విషయానికి వస్తే ఇది చాలా ముఖ్యమైనది. మెదడు యొక్క హార్మోనిక్ ధ్వని. మన మెదడు వైబ్రేషన్కి సరిపోయే కొన్ని శబ్దాలు వైబ్రేషన్ ఉందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఇది జరిగినప్పుడు మన మెదడు చాలా బాగా పనిచేస్తుంది. మన ఏకాగ్రత పెరుగుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. పాత రోజుల్లో ప్రజలు అనేక మంత్రాలను జపించేవాళ్ళు. అయితే మంత్రం యొక్క మొదటి భాగం ఓం అని ఉండేది. ఓం అనే పదంపై పరిశోధన చేసినప్పుడు ఓం యొక్క వైబ్రేషన్ ఈ ప్రపంచం యొక్క వైబ్రేషన్ అని, ఈ విశ్వం యొక్క వైబ్రేషన్ అని తేలింది. అందుకే అలాంటి మంత్రాలను పఠించడం అలవాటుగా మార్చుకోండి. మన మెదడు దాని ద్వారా ప్రభావితం అవుతుంది. ఎదగలేకపోతున్నాం, పరిణామం చెందలేకపోతున్నాం. మెదడు పరిణామం చెందుతున్నప్పుడు మన జ్ఞాపక శక్తి తగ్గుతుంది, మన ఏకాగ్రత తగ్గుతుంది. అయితే మీరు ఏం చేయాలి? విద్యా వ్యవస్థను అయితే మార్చలేం. కాబట్టి మీరు కొత్త విషయాలు నేర్చుకునే ప్రక్రియను అనుసరించాలి. కొత్తగా ఏదైనా చూస్తూనే ఉంటామని, ఎప్పుడైనా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటామని అనుకుంటూ నిరంతరం మీ మెదడుకు పదును పెడుతూనే ఉండాలి.